జనవరి 1 నూతన సంవత్సరం రోజు ఉదయం 10 గంటల్లోపు ఈ 3 పనులు ఆచరిస్తే అఖండ విజయమే. జనవరి 1 తేదీ నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి కొత్త ఏడాది సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురుకాకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ ఇష్టదైవారాధన చేస్తారు. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో ఆచరించే పూజలు మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం 2026 ఎలాంటి పరిహారాలు పాటిస్తే కొత్త ఏడాది అఖండ విజయం సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం 2026 రానుంది. అయితే జనవరి 1 తేదీ అంటే సెలబ్రేషన్స్ మూడ్లో ఉంటారు. కానీ చాలా మంది జనవరి 1 తేదీన దేవాలయాలకు వెళ్లడం, కొత్త సంవత్సరం అన్ని విధాల బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తారు, పూజలు చేస్తారు. అయితే కొత్త సంవత్సరం 2026లో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాల బాగుండాలంటే ముఖ్యంగా 2 పరిహారాలు లేదా పూజలు పాటించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారానికి అధిపతి బృహస్పతి. 2026 నూతన సంవత్సరం జనవరి 1 తేదీ గురువారం వచ్చింది. ఈ గురువారానికి అధిపతి బృహస్పతి, గురువు. ఈ గురువు జ్ఞానానికి, శుభాలకు ప్రతీక. ఈ గురువారం శ్రీమహావిష్ణువు, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామికి అంకితం చేయబడిన రోజు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువుకు అధిష్టాన దైవం దక్షిణామూర్తి. కాబట్టి కొత్త ఏడాది 2026 జనవరి 1 తేదీ గురువారం రోజున వచ్చింది కాబట్టి పైన తెలిపిన దేవుళ్లలో మీకు ఇష్టమైన వారికి పూజ చేయడం శుభప్రదం. అయితే పూజ వీలైనంత ఉదయాన్నే చేయడం, కుదరకపోతే 10 గంటలలోపు ముగించడం మంచిది. బ్రహ్మ ముహూర్తంలో చేయడం అత్యంత శుభప్రదం. విఘ్నహర్త వినాయక పూజ. నూతన సంవత్సరం జనవరి 1 తేదీన దగ్గర్లోని వినాయకుడి ఆలయానికి వెళ్లి స్వామి వారికి దర్శించుకోవడంతో పాటు కుదిరితే గణపతికి అభిషేకం చేయమని పండితులు చెబుతున్నారు. అలాగే గరికతో, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం, ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అలాగే కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం, వినాయక మంత్రాలు పఠించడం అత్యంత శుభప్రదమట. ఇలా చేయడం వల్ల ఏడాది మొత్తం ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, బుద్ధుడి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీమహావిష్ణువు పూజ. 2026 జనవరి 1 తేదీన దగ్గర్లో ఉన్న శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లితే మంచిది. శ్రీమహావిష్ణువు ఆలయం అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు రూపానికి సంబంధించిన ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే ఆలయంలో విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. అన్నింటికంటే ముఖ్యంగా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి, అరటి బోదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులను విడిగా వేసి దీపం పెట్టి, బెల్లం నైవేద్యంగా సమర్పించి, పసుపు పువ్వులతో పూజ చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. దక్షిణామూర్తి పూజ. దక్షిణామూర్తి పరమేశ్వరుడి జ్ఞాన గురువు రూపం. సకల విద్యలకు, తత్వజ్ఞానానికి ఆది గురువు. ఈయన మౌనంగా ఉంటూనే చిన్ముద్ర ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారట. ఈయనను అత్యున్నతమైన జ్ఞానానికి, శుభాలకు, అంతి సత్యానికి ప్రతీకగా భావిస్తారు. గురువులు లేని వాళ్లు సకల గురువులకు గురువైన దక్షిణామూర్తిని సద్గురువుగా భావిస్తారు. ఈయనను పూజించడం వల్ల అజ్ఞానం తొలగి, బుద్ధి వికసించి ఏకాగ్రత పెరుగుతుందని పండితులు చెబుతారు. కాబట్టి కొత్త సంవత్సరం ఆగమనం వేళ దక్షిణామూర్తిని పూజించడం ఎంతో విశిష్టమైనది. ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము.